రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం అయా. ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మా అందరి ఎడల మీ యొక్క ఉన్నతమైన కృప చూపించినందుకు వందనాలు. ప్రతి విషయంలో సహాయము అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయా. ఏ దుష్టుడు, ఏ ప్రమాదము, ఏ అపాయము, ఎటువంటి సమస్య, ఏ బలహీనత మాకు రాకుండా మీ కృప దయచేశారు అయా. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి అక్కరతను తీర్చారు అయా. ఈ రోజున ఈ రాత్రి కాలంలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరమును కూడా కుటుంబంతో కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే, మిమ్మల్ని సేవించుకునే ఈ ధన్యత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. ఎవరైతే నాయనా ఏదైతే అడుగుతున్నారో వాటినన్నిటిని వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే మీ యందు నిలిచి ఉంటారో అయా, వారి యందు మీరు ఉంటారో, మీరు వారి ఎడల తండ్రి గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన అయా. బిడ్డలు తండ్రి దేనినైతే తండ్రి ఈ రాత్రిన అడుగుతూ, గోజాడుతూ, మొర్రబెడుతూ అయా బ్రతిమాలుకుంటున్నారో వాటన్నిటినీ మీ చిత్తంలో, వారి జీవితంలో అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి బలహీనతలతో ప్రార్థిస్తున్నారో, ఎటువంటి అనారోగ్య సమస్యను బట్టి ఈ రాత్రిన వారు దుఃఖిస్తున్నారో అయా, మీరు చూస్తున్నారు. వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను వారి నుండి తొలగించండి ప్రభువా అయా. మానసిక సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అపవాది దురాత్మ క్రియల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, ఆర్థికంగా ఉన్న ప్రతి భారమును వారి నుంచి తొలగించండి. వారు చేస్తున్నటువంటి వారి పనులను బహుగా ఉన్నతముగా అభివృద్ధి పరచండి అయ్యా. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరవమని, కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయనా కుటుంబపరమైన గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం యవన బిడ్డలకు అనుగ్రహించండి. మార్గము తప్పిపోకుండా కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ప్రతి విధమైన వైరమును తీసివేసి ప్రేమించుకునే, గౌరవించుకునే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మీకు సాక్షులుగా ఆ కుటుంబం ఉండుటకు సహాయము దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. గృహము కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును దయచేయండి తండ్రి. గర్భఫలం లేక ఉన్న ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించిన ఆయన బిడ్డలకు గర్భఫలం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతేనైనా మారు మనసు లేక ఉన్నారో వారందరికీ రాత్రిన మారు మనసు దయచేయమని, చెడు వ్యసనాల నుంచి, అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క చదువులను, ఉద్యోగాలను ఆశీర్వదించండి. ఏ హాని వారికి జరగకుండా రక్షించండి. వారి కుటుంబాలను దీవించండి అయా. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో కూడా సహాయమును అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించమని, దేశానికి రక్షణగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాం. కోర్టు కేసుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా కృపా సహాయమును వారికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
అయా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా ఈ సమయంలో సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయండి. అయా అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా మీరే తండ్రి మా అందరికీ తండ్రి భద్రత అనుగ్రహించమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడుదల దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరిని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.